ఓహో, పాప బాబు అండి. మనవాడు పుట్టాడు మీకు. వెరీ గుడ్. 4 రోజుల పాటు మీ మనవాడు కూడా మీకు తోడొచ్చేస్తాడు. ఐటెన్ ఇష్టం నాయనమ్మ అంటేనే ఇష్టం ఉంటుంది. అక్కడ ఉన్న మీ దగ్గరికి ఎప్పుడు వచ్చేద్దామా అని మనసు లాగుతూ ఉంటుంది. సెలవులు ఎప్పుడు ఇస్తారా, ఇప్పుడు వెళ్ళిపోదామని. అవునవును. మీ పేరండి? వెంకన్న గారు. మంచి బాగా వేస్తున్నారు. ఆయన వడ్లు అంటున్నాడు, మేమే వడ్లు కాదంటున్నాం. ఏ జన్మ పెసలేస్తున్నారు ఆయన అనుకున్నాము, కానీ మీరు బాగా చేస్తున్నారు. చిన్న వీడియో తీసుకుంటాను, ఒకసారి జమ్మండి అన్న ఇలాగా. భగవంతుడా నువ్వు ఉన్నావు, ఇంకెవరున్నారులే అని చెప్పి విత్తనాలు పట్టుకుని అలా జిమ్ముతున్నాడంట. జిమ్మితే కొన్ని విత్తనాలు ఏమో ముళ్ళ కంచెల్లో పడ్డాయి, కొన్ని విత్తనాలు ఏమో రాళ్ళల్లో పడ్డాయి, కొన్ని విత్తనాలు ఏమో నేల పక్కన ఇంట్లో త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలు ఏమో మంచి నేల మీరు ఎలాగైతే దున్నారో అలాంటి చోట పడ్డాయి. దారి పక్కన పడ్డ విత్తనాలు ఏమో పచ్చులో చేసి పచ్చులు పోయాయి. తర్వాత రాళ్ళు దగ్గర పడ్డ విత్తనాలు ఏమో లోపలికి నేల వేరు లేక అవి ఏమో అవి చచ్చిపోయాయి. తర్వాత మళ్ళీ ముళ్ళ కంచుల్లో ఉన్నాయి, లోపలికి నేల ఉంది కానీ పైకి ఎదగనిస్తలేదంట. ఎదగక అవి ఏమో అలాగైపోయినాయి అంట. తర్వాత ఇప్పుడు మంచి నేల ఉంది కదా, ఆ మంచి నేలలో మాత్రం అవి 100 అంతలుగా ఫలించి చక్కగా ఎదిగి ఆ రైతుకి ఎంతో ధాన్యాన్ని తెచ్చిపెట్టారు. అందుకే యేసుప్రభు వారు ఏం చెప్తారంటే, మనం మంచి నేలలాగా ఉండాలి. ముళ్ళ కంచులేమో కొంతమందిని ఎదగినవ్వయి, కొంతమంది దుష్టులు అంటారు. పక్కోడు ఎదుగుతుంటే, పక్కోడు పంట బాగుంటుంటే, పక్కోడు బాగా ఎదుగుతుంటే ఆడేమో వార్చడు. కొంతమంది దారి పక్కన ఉంటారు, ఎవరు ఉపయోగం ఉండదు, పక్షులకి వాళ్ళ జీవితాలు. మరి కొంతమంది ఏమో రాళ్ళు పక్కన ఉంటారు, వాళ్ళు కఠినంగా ఉంటారు, ఇప్పటికీ కూడా మంచితనం అది వాళ్ళకి రాదు అనేమో చెప్పాడు. అయితే మరి మనం ఎలా ఉండాలి? యేసుప్రభు అని అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, మంచి నేలలాగా ఉండాలి. రైతు ఎలాగైతే కష్టపడి ఆ పొలంలోకి దిగి చెత్త, ముళ్ళు, రాళ్ళు, ముళ్ళ కంపలన్నీ ఏరి అనువైన నేలగా చేస్తాడో అప్పుడే ఆ విత్తనం ఫలిస్తుంది కదా. దేవుడు కూడా మనల్ని దీవించి ఆశీర్వదించాలంటే మన హృదయాలు, మన మనసులు కూడా అలా ఉండాలని ఆయన చెప్పాడు. మనకి ఎంతమంది అయితే మన మంచి మనసుతోటి వాక్యం అంటే ఇప్పుడు నేను చెప్తున్న దేవుడి మాటలు వింటామో వాళ్ళందరూ కూడా ఆశీర్వదించబడతారు. వెంకన్న గారు, మీరు మీ పంటలో వ్యవసాయాలు బాగుండాలని కోరుకుంటాం. మరి మీ మనవడు, మీ కూతురు, మీ కుటుంబం అంతా బాగుండాలని కోరుకుంటా ఉన్నాము. దేవుడు మీకు కృపనిచ్చి ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తాం. తండ్రి నీకు వందనాలు ప్రభు. వెంకన్న గారిని దీవించండి నాయనా. మీ కుమారుడు నాయన వ్యవసాయదారుడుగా పిడికిలు పట్టుకుని విత్తనాలు జల్లుతున్నారు. 100 అంతల ఫలము వచ్చేటట్టు సహాయించండి. వారి కుమార్తెను మనవని దీవించండి. ఎందుకైతే బాగోలేదో వారికి సమృద్ధిని కృప చూపించండి. నేటిగా నాటిన ఎటువంటి నష్టం కలగకుండా పెడుతున్న పెట్టుబడులకు తగినంత లాభం ఇచ్చి కాపాడి కృప చూపించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలండి.